అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెల్యే నరేంద్ర గారికి, ఏఎం రత్నం గారికి, నరేష్ గారికి, రాజ్ తరుణ్కి, అందరికీ, ఇక్కడికి వచ్చిన హీరోలందరికీ, టెక్నీషియన్లందరికీ, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, హీరో ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అందరికంటే ముందు ఆల్ఫాన్స్ పుత్రేన్. ఈ రన్ అనే సినిమా రావటానికి మెయిన్ రీజన్, ఎప్పుడో 2 years కిందట మలయాళంలో, తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఆ సినిమా తీశారైనా. చాలా ట్రెండీ ఫిల్మ్. ఆ సినిమా చూసి వీళ్ళంతా లోలబడిపోయారు. అనిల్ గారు వీళ్ళందరూ సినిమా కొన్న తర్వాత నన్ను పిలిచి నాకు ఈ సినిమా అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఈ సినిమా, ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా, నా చేతికే వచ్చింది. వెరీ హ్యాపీ. రెగ్యులర్ సినిమాల కన్నా బాగా డిఫరెంట్గా, అంటే కమర్షియల్ థింగ్స్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. సో థ్యాంక్స్ టు ఆల్ఫాన్స్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు, సుధాకర్ గారు, అలాగే నా టెక్నీషియన్స్. మెయిన్ టెక్నీషియన్ ఏంటంటే నాకుతో ఈక్వల్గా రాజశేఖర్. ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరే ఉండేవాళ్ళం సెట్లో. నేను 2 నిమిషాలు లేకపోయినా మొత్తం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం రానివ్వలే నాకు. ఈ సినిమా ఇంత తొందరగా ఇంత క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాదు, మెయిన్ రీజనే తను. థ్యాంక్ యూ సార్. మనం ఇలాగే కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా ఎన్నో సినిమాలు కలిసి పనిచేయాలి ఉంది నాకు. ఈ సినిమాతోటి అందరం సక్సెస్ ట్రాక్ ఎక్కుతామన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. అలాగే నాతో పాటుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ వరుసగా సినిమాలు వచ్చి అందరూ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి వెళ్ళిన వెంటనే మ్యూజిక్ అనగానే సాయి అన్నారు. వెరీ హ్యాపీ. ఒక్క ట్యూన్ కూడా ఎక్కడా లేట్ అవ్వకుండా, ట్యూన్ చెప్పిన వెంటనే, సీన్ చెప్పిన వెంటనే సాయంత్రానికి ట్యూన్, ఇంత ఫాస్ట్ ట్యూన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ చూడలేదు. అదిగోండి చూడండి, లిరిక్ రైటర్ని మర్చిపోయామని చెప్పేసి గుర్తు చేస్తున్న బాలాజీ గారు. సారీ సార్. నిజంగా 2 సాంగ్స్ రాశారండి, అత్యద్భుతంగా ఉంటాయి సాంగ్స్. అమూల్య అని ఒక సాంగు, బాగో బాగో అని ఒక సాంగు, పిస్తా అని ఒక సాంగ్, 3 సాంగ్స్ రాశారు. 3 సూపర్గా, లిరికల్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక నుంచి నా ప్రతి సినిమాలో బాలాజీ గారి సాంగ్స్ ఉంటాయి. అదైతే ఫిక్స్ అయిపోయింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా ఆర్టిస్టులందరికీ, డైలాగ్స్ రాసిన ప్రసన్న, వంశీకృష్ణ, మురళి అండ్ జయన్ రెడ్డి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరన్నా పైకి పిలవలేకపోతే, వంశీ ప్లీజ్ పైకి రా ఒకసారి. అలాగే ఇందాక బాబాయ్ బాబాయ్ సాంగ్ విన్నారు కదా మీరంతా, దాని కాంపిటీషన్ ప్రిపేర్ అయిపోండి. అలాగే ఆ బాబాయ్ అనుకున్న మెయిన్ కథ ఏంటంటే, అనిల్ గారు, కిషోర్ గారు వాళ్ళు బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటారు ఎక్కువ. ఆ పదం బాగా ఇష్టం వాళ్ళకి. దాని నుంచి ఆ సాంగ్ వచ్చింది బైకి. సో ఎనీవే, మ్యూజిక్ బాగుందని అందరూ చెప్తున్నారు, విన్నవాళ్ళు అందరూ చెప్పారు. అలాగే మ్యూజిక్ మంచి హిట్ అవుతుందని, సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోతే సారీ, ఏమనుకోవద్దు ప్లీజ్.